కేసీఆర్ ఏమన్నాడు? ప్రభుత్వ అలసత్వానికి సామాన్యులు బలి, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలి, భవిష్యత్తులో పునరావృతం కావద్దు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి, 25 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటించాలి, మృతులకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సంతాపం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే కేసీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడతాడు. కేసీఆర్ విషయంలో మనం ఎంత అంటే ఆయనను చూసి చాలా నేర్చుకోవాలి. ఒక రాజకీయాన్ని రాజకీయంగానే చూస్తాడు తప్ప దాన్ని వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోడు కేసీఆర్. కేసీఆర్ మీద నేను చెప్తున్నా కదా, గతం ప్రభుత్వం వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను విమర్శలు చేసిన, ఇదే లైవ్లో సారీ అని చెప్పిన. ఏ మొగుడు చెప్పిండో అడుగురి. ఆయన గొప్ప వ్యక్తి అండి. 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేసియా ప్రకటించాడు. వీళ్ళ సొమ్ము కాదు కదా, మనదే కదా, మనమే ఇవి అంటాను. ప్రజల సొమ్ము మనది, మనం కట్టే పన్నులతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆ పైసలే మనం ఎక్స్గ్రేసియా 25 లక్షలు ఇవ్వంటే ఏం పోతుంది వీళ్ళకు? దుబారాగా పెట్టే ఖర్చుల కంటే ఇది పెడితే ఏమవుతుంది? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు. వీళ్ళకు ఏం న్యాయం చేస్తుందో ఏం కథనో నాకైతే అర్థం కాదు. కానీ దారుణమైన పరిస్థితి. ఇందులో ఒక ముగ్గురు అయితే సజీవ దహనమైనని చూసిరాను. నేను చాలా బాధ అనిపించింది నాకు. అరే ఈ మేయర్ పోయి, ఎంపీ పోయి, మంత్రి పోయి ఏం చేసిల్లండి? ఏం పరామర్శిస్తారు మీరు? ముఖ్యమంత్రి ఉండాలి కదా, మా రేవంత్ రెడ్డి ఉండాలి. నిజంగా మా రేవంత్ రెడ్డి ప్రజలలోనే ఉండాలి. అదేంది కమాండ్ కంట్రోల్ రూమ్లో లేకపోతే వాళ్ళ ఇంట్లోనో కాదు, ఎట్లాగో సెక్రటరియేట్కు రాడాయనే. సెక్రటరియేట్కు వచ్చిన మరుక్షణం ఆయన ఉద్యోగం పోతుంది, ముఖ్యమంత్రి ఉద్యోగం. కొత్త ముఖ్యమంత్రిగా ఇప్పటి వరకు నాకున్న సోర్స్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టి పడేస్తారు. ఏముంటుంది? ముఖ్యమంత్రి అక్కడికి పోవాలి, సహాయక చర్యలు చూడాలి, తప్పైందని మా ప్రభుత్వం వల్ల ఏమైనా తప్పు జరిగితే తప్పైంది అనాలి, దానికి నష్టపరిహారం కట్టియాలి, వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంత దారుణమైన పరిస్థితి జరిగితే చేసేదే ఉండదు. ఇక దీనికంటే ఒక మాట చెప్తా. వీళ్ళకు ఎంత 5 లక్షలు ఏమో 5 లక్షలు పరిహారం ప్రకటించాలి, 25 లక్షలు ప్రకటిస్తే ఏమైతే దీనికి ఎందుకైంది? గిడ చూడురి.